అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో 9వ రోజు దిబ్బ వీధి ఆదిబేతాళ స్వామి గుడి వీధిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదిత, కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు గడప గడపకు వెడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ను, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మలసాల నివేదిత, పీలా సౌజన్య రాంబాబు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటు వేయాలని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో విద్యకు, వైద్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీలా శ్యామ్, ఆళ్ల నాగేశ్వరరావు, విలూరి ప్రసాద్, దాడి నారాయణరావు, సూరిశెట్టి భాను, దాడి గోపి, సిహెచ్ ధనుంజయ్, కొణతాల గాంధీ, పెతకం శెట్టి గోపి, బాబిశెట్టి వరకుమార్, కాన్రేగుల రాము, త్రినాథ్, తాడి జగ్గారావు, కాన్రేగుల సాంబా, శ్రీను, 81వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం భాగంగా 81వ వార్డు అనకాపల్లి టౌన్ వచ్చి రావడం జరిగింది. ఇది 9వ రోజు. 9 రోజులు ఇదే ఉత్సాహంగా చేస్తున్నాం. దానికి కారణం ఒకటేనండి, ఎవరింటికి వెళ్ళినా సరే అదే ప్రేమ అనమాట. మీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము ఏదో ఒక పథకం లబ్ధి పొందాం, మీరు ఎందుకమ్మా రావడం, మేమే ఓట్లు వేస్తాం అంటున్నారు. వాళ్ళ ప్రేమే మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. ఆయన ఒకటే చెప్పారండి, పేద ప్రజలు గెలిచే వరకు, వాళ్ళు బాగుపడే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అనే చెప్పారు ఆయన. ఆ యుద్ధంలో భాగంగానే 9 నవరత్నాలు లాంటి పథకాలు ఇచ్చారు. ఆ 9 పథకాలు ఏదో కుటుంబం ఎవరో ఒకరు అందుకున్నారు. సో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారనమాట ఓటేయడానికి. కాబట్టి మే 13 జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా భరత్ కుమార్ గారు నుంచుంటున్నారు, ఎంపీగా బూడి ముత్యాల నాయుడు గారు నుంచుంటున్నారు. వీళ్ళిద్దరికీ కొంచెం ఆలోచించి ఏ ప్రభుత్వం వస్తే మనకి బాగుపడుతుందో ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అందరినీ కోరుతున్నాను. కూడా నమస్కారం. మన 81వ వార్డు పరిధిలో డోర్ టు డోర్ ప్రచారం ఎంపీగా బూడి ముత్యాల నాయుడు గారు, ఎమ్మెల్యేగా మలసాల భరత్ గారికి మద్దతు ఇస్తూ ప్రజలందరినీ కూడా కూడగొడుతూ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని తాలూకా విశిష్టతని, దాని తాలూకా ఇంపార్టెన్స్ని అందరికీ కూడా తెలియపరుస్తూ మేము ఇవాళ 9వ రోజు ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నాం దెబ్బవీధి ఏరియాలోనే. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మహిళల్లోని, చిన్న చిన్న కుటుంబాల్లోని ఈ పెన్షన్దారులు, ఈ చేయూత, ఈ కాపు నేస్తం, ఓబీసీ నేస్తం, ఇటువంటి పథకాలు పొందిన వాళ్ళు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత జనరల్గా మహిళలకి ఏంటంటే ఓ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఇలా సచివాలయం దగ్గరికి వెళ్ళి ఓ సర్టిఫికేట్ అప్లై చేయడం అనేది ఈవేళ వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉంది గత 3.5-4 సంవత్సరాల నుంచి కూడా. సో ఈ వ్యవస్థని మేము వెళ్ళేసరికి వాళ్ళు చాలా ఆహ్వానిస్తూ కూడా ఈ వ్యవస్థను మేము కంపల్సరీగా మేము బ్రతికించుకుంటామండి, 1 నెల వాలంటీర్ వ్యవస్థ లేకపోతేనే ఇంతమంది పెన్షనర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు, కంపల్సరీగా మేము మాత్రం సచివాలయ వాలంటీర్ వ్యవస్థను బతికించుకుంటామని చెప్పని మేము ఏ గడప తట్టిన ప్రతి ఒక్కరు కూడా అదే సమాధానం చెప్తున్నారు. ప్రత్యేకంగా మన 81వ వార్డులో 100% మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఒక టీం వర్క్గా అనకాపల్లి మొత్తానికి ఆదర్శంగా మేము అందరం కూడా ప్రతి డోరు కూడా మేము తడుతున్నాం. మా కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడికి వెళ్ళి మాతో పాటు ముత్యాల నాయుడు గారు వచ్చారు, భర్త గారు కూడా వస్తున్నారు, నిత్యం కూడా మన భర్త గారి భార్య నివేదిత కూడా మాతో పాటు ఉంటున్నారు. మా టీం మెంబర్స్ అందరం కూడా ఇదే స్పిరిట్ తోటి మేము ముందుకెళ్ళి అనకాపల్లిలోని 5 వార్డుల్లో కూడా 81వ వార్డులోని అత్యధిక మెజార్టీని మన వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన సేవకి, ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవకి ప్రజలందరి చేత కూడా మనం మద్దతు కూడగట్టించి కంపల్సరీ మన బంపర్ మెజార్టీ తీసుకురావడం జరుగుతుంది. ఇదే టీమ్ స్పిరిట్ తోటి మా 81వ వార్డు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఉంటామని, రాబోయే రోజుల్లో కూడా మరింత ముందుగా మేము అందరికీ కూడా మద్దతు తెలిపి మేము ముందుకు వెళ్తామని చేసి తెలియజేసుకుంటూ, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. ఈరోజు 81వ వార్డులో మేము ఇంటింటి ప్రచారం 9వ రోజు కొనసాగిస్తున్నాము. ప్రతి ఇంటి దగ్గర కూడా విశేష స్పందన లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందుకున్న వాళ్ళందరూ మేము వెళ్ళేసరికి చాలా ఉత్సాహంగా
మీకే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. కరోనా కాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సేవ ఎవరూ చేయలేదు. మేము గత 4 సంవత్సరాల నుంచి జనాలతో మమేకమై ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని గత 3 సంవత్సరాలు అంటే మాకు పదవి వచ్చిన 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరిది సమస్యలు తెలుసుకొని వాటిని చాలా మటుకు పరిష్కరించాము. మిగిలినవి ఏమైనా ఉంటే పరిష్కరించే దారిలో వెళ్తున్నాము. కాబట్టి కంపల్సరీగా మేము వెళ్తున్న ప్రతి దగ్గర కూడా మమ్మల్ని చూసి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మేము ఎమ్మెల్యే భరత్ కుమార్ గారిని అలాగే ఎంపీ కంటెస్టెంట్ బూడి ముత్యాల గారిని ఇద్దరిని కూడా అత్యంత మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కానుకగా ఇవ్వాలనుకుంటున్నాము. కంపల్సరీగా విజయం సాధిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.